దేవుని స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన శ్రేష్టమైన దేవుడు. మనం ఏ తప్పు చేసినా, ఎంత పొరపాటు చేసినా ఆయన సన్నిధిలో మనము ఇటువంటి వారమయ్యా, మేము నీచులము, మన త్రోవలన్నీ సరళం చేస్తాడు. దేవుని స్తోత్రం. నిన్ను ఏ విధంగా ముందుకు నడిపించాలో దేవుడికి తెలుసు. నీ త్రోవలన్నీ సరళం చేస్తాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి నువ్వు ఏ చిన్న పొరపాటు చేసినా ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఒకవేళ నీకు నచ్చిన త్రోవలో నువ్వు వెళ్తుండగా ఆ త్రోవలో ఆపదలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, వేదనలు, బాధలు నిన్ను వెంటాడినప్పుడు, ప్రభువా నాకు తెలిసి తెలియక నా ఇష్టమైన త్రోవలో నేను నడిచినాను ప్రభువా, నన్ను క్షమించు దేవా అని నువ్వు పరిగెత్తి దేవుని సన్నిధిలో క్షమించమని అడిగి నీ తప్పులు, నువ్వు చేసిన పొరపాట్లను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు నీ త్రోవలను సరళం చేస్తాడు ప్రభు. నువ్వు వెళుతున్న త్రోవ వ్యర్థమైనప్పటికీ నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు సన్నిధిలో ఆ త్రోవను సరళము చేసి ఆయన ఏర్పాటు చేసిన మార్గంలోనికి నిన్ను నడిపిస్తాడు. ఏ దేవుని బిడ్డలారా, ఎవరి నచ్చిన ఇష్ట ప్రకారం వారు వెళ్ళిపోతున్నారు, ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు. దేవుని చిత్తము లేకుండా, దేవుని పర్మిషన్ లేకుండా, ఆయన ఒక మాట కూడా అడగకుండా ఎవరి జీవితం వారు ఏర్పరచుకొని పరిగెత్తుతున్నారు. పరిగెత్తి ఒక దినమున సడన్గా పడిపోతున్నారు. మరలా వెంటనే వచ్చి ప్రభు సన్నిధిలో కుప్ప కూలిపోతున్నారు. జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతమంది ఎవరి ఇష్టానుసారంగా నీకు నచ్చినట్టే, ఆ ఉద్యోగం నీ ఇష్టమైనట్టే, ఆ బిజినెస్ నీకు నచ్చినట్టే పెడుతున్నారు, నీ బిడ్డల వివాహాలు నీకు నచ్చినట్టే చేస్తున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వారు వెళ్ళిపోతున్నారు. దేవుని చిత్తము అడగకుండా ఎక్కడికి వెళ్ళి ఏమి చేసినా, ఎంత దూరం వెళ్ళినా నువ్వు ఎప్పుడో ఒక సమయంలో పడిపోతావు, హఠాత్తుగా పడిపోతావు. ఎందుకంటే దుష్టుడు నిన్ను పడివేస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వచ్చి, నా త్రోవలు ఏంటి ప్రభువా, నేను వెళుతున్న త్రోవలు వంకరగా ఉన్నాయి, నేను వెళుతున్న మార్గం అంతా పాడైపోయినదయ్యా, నా ఇంట్లో వారికి త్రోవలు నేను వెళ్ళినాను, నా తల్లిదండ్రులు చెప్పిన త్రోవలో నేను నడుస్తున్నాను, అసలు నీ చిత్తం ఏంటి, ఈ వివాహము నీ ఇష్టమా కాదా, నా తల్లిదండ్రులు చెప్తే విన్నానయ్యా, నా పరమ తండ్రివైన నువ్వు నాకు తెలియచేయి ప్రభువా, నాకు నచ్చినట్టే నా స్నేహితులు, నా బంధువులు ఏర్పరిచిన త్రోవలు నేను పరిగెత్తినానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నువ్వు ఏర్పరిచే త్రోవలు నేను వెళుతానయ్యా, నా కొరకు త్రోవలు సరళం చేయి ప్రభువా, నేను ఇప్పటి వరకు చేసిందంతా తప్పే ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నువ్వు వెళ్ళే త్రోవలు సరళము చేసి ఆయనకి ఇష్టానుసారమైన త్రోవలో నిన్ను నడిపించి నిన్ను బహుబలంగా ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి, ఏంలా నీకు నచ్చినట్టుగా వెళ్ళినావేమో, నా ఇంట్లో వాళ్ళ ఇష్టం, నా ఇష్టం, నా తల్లిదండ్రుల ఇష్టం, వారు ఏది చెప్తే నేను అది చేస్తాను, నా క్లోజ్ ఫ్రెండ్ ఏది చెప్తే నేను అది చేస్తాను, నా స్నేహితులు, నా బంధువులు ఏది చెప్తే అది చేస్తానని ఈరోజు వరకు వారు చెప్పిన విధంగా వెళ్ళినావేమో, వెళ్ళి పొరపాటు చేసినావేమో, మధ్యలో వెళ్ళిపోయి పడిపోయినావేమో, అసలు నీ జీవితంలో ఎక్కడ ఏం జరిగిందో నీకు తెలియట్లేదు. అంత ఫెయిల్యూర్, ఎవరెవరో మాటలు విన్నావు, సొంత వారి మాటలు విన్నావు, ఫెయిల్యూర్ అయిపోయినావు, భయంకరంగా పాపములు పడిపోయినావు, దుష్టుడు వేసిన వలలో పడిపోయినావు, వాడు ఏర్పాటు చేసిన త్రోవలో నడుస్తున్నావు. అయితే నీకు తెలిసి వచ్చింది, ఈరోజు పడిపోయిన స్థితిలో నీవు ఉన్నావు. అయితే నేను నడుస్తున్న త్రోవలు వ్యర్థమైనాయి కాబట్టి నా జీవితంలో ఏ కార్యము కూడా సఫలపరచట్లేదు, సఫలమగట్లేదని నువ్వు ఒకసారి ఆలోచిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒక్కసారి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను తప్పు చేశాను, నీ చిత్తము లేకుండా నేను ఎలా పడితే అలా వెళ్ళినాను, నా వారు అనుకొని అందరిని ఇన్వాల్వ్ చేశాను ప్రభువా, నన్ను క్షమించు, ఇప్పటికైనా నీ చిత్తమే అని దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే ఖచ్చితంగా కూడా నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. దేవుని స్తోత్రం. నువ్వు చేసిన ప్రతి తప్పు, ప్రతి పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. నన్ను క్షమించు, నన్ను క్షమించయ్యా, ఇదిగో నా వారు చెప్పిన మాట విన్నా, నన్ను క్షమించు, ఇప్పటి వరకు నేను ఎక్కడికి వెళ్ళినాను అక్కడ అంతా ఫెయిల్యూర్ అయింది, నా ఇష్టం
ప్రకారం చేసిన ప్రతి పనిలో నేను ఫెయిల్యూర్గా ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడితే నీ త్రోవలను సరళం చేసి, నువ్వు వెళుతున్న త్రోవలను మార్గములను సరళం చేసి, ఆయనకి ఇష్టమైన త్రోవలు ఏర్పాటు చేసి, ఆ త్రోవల్లో నిన్ను నడిపించి, నిన్ను భద్రపరిచి, నిన్ను సురక్షితంగా గమ్యానికి చేర్చి, నీ జీవితంలో నిన్ను కోల్పోయిన దానికంటే అధికమైన ఆశీర్వాదముతో నిన్ను బహుబలంగా ఆశీర్వదించి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. దేవుని బిడ్డలారా, మనం ఇష్టమున్న బ్రతుకులు బ్రతకొద్దు. మనము దేవుని బిడ్డలం. మనకు నచ్చినట్టు మనం జీవించడానికి కాదు దేవుడు మన కొరకు ఇంత చేసింది. మనము ఆయన బిడ్డలము, ఆయన చేత రూపించబడిన వారము. ఆయన కొరకే మనని సృజించుకున్నాడు. ఆయన పని మనం చేయాలి, ఆయన చెప్పినట్టుగా మనం వినాలి, ఆయనకి ఇష్టం ఉన్నట్టుగా మనం నడుచుకుంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. ఈరోజు ఎక్కడ పడిపోయినావో ఒకసారి దేవుణ్ణి అడగరాదు. ప్రభువా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించి నీ కృపతో నన్ను నింపు ప్రభువా అని దేవుణ్ణి అడిగి ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అడిగితే దేవుడు మనందరినీ కూడా దీవించి ప్రేమించి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు స్తోత్రం. నీ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం విన్నారో, ఎవరి ఇష్టానుసారంగా వారు వెళ్ళిపోయినారో వారి త్రోవలలో, వారందరూ వచ్చి మరలా నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతుండగా వారి త్రోవలు సరళము చేసి ఆ బిడ్డలను ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. 21 దినములు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మరి మీకు తెలుసు, అద్భుతంగా దేవుడు ఆయన మహాకృపను బట్టి నడిపిస్తున్నాడు. మరి ఆఖరి 3 రోజులు 19, 20, 21 3 రోజులు ఫిబ్రవరి 6, 7, 8 ఢిల్లీలో మీటింగ్స్ జరుగుతున్నాయి. బహుబలంగా పరిశుద్ధాత్మ దేవుడు ఢిల్లీ ప్రాంతంలో అడుగు పెట్టబోతున్నాడు. ఆయన నామానికి మహిమార్థకరంగా 21 డేస్, లాస్ట్ 3 డేస్ మరి ఫిబ్రవరి 6, 7, 8 అద్భుతంగా ఢిల్లీ ప్రాంతంలో దేవుడు జరిగించబోతున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలు ముగింపు ఆఖరి 3 రోజుల సభలు ఢిల్లీలో జరగబోతున్నాయి. దయచేసి అందరూ ప్రార్థించగలరు. మరి ఢిల్లీ ప్రాంతంలో మీ ప్రియులు, మీ స్నేహితులు ఎవరున్నా కూడా మరి తెలియచేయండి. మరి ఖచ్చితంగా దేవుడు ఈ మీటింగ్స్ ద్వారా అనేకులని ఆశీర్వదించి అనేక నశించిపోతున్న ఆత్మల కొరకు పరిగెత్తులాగా దేవుడు అందరు బిడ్డల్ని బ్లెస్ చేయలాగా ఆఖరి 3 రోజుల కోసం కూడా ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలు చేయండి. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.